अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం భగవద్గీతలో కర్మయోగం 10వ శ్లోకం అనుసంధానం. స యజ్ఞాః ప్రజా స్పృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రశవిష్యధ్వం ఏష వో వస్థిష్ఠకామధుక్. ప్రజాపతి బ్రహ్మదేవుడు పురా సృష్టికాలమునందు యజ్ఞములతో కూడిన ప్రజలను స్పష్టంగా సృష్టించి వాచ ఇట్లు పలికాను. అనేన ఈ యజ్ఞముల చేత ప్రవశిష్యధ్వం ప్రజలను పుట్టింపుడు. ఏష ఈ యజ్ఞము వహ మీకు ఇష్టకామధృక్ ఇష్టార్థములను ఇచ్చినది అస్తు అగుగాక. ఇష్టార్థములను ఇచ్చినది అగుగాక. సృష్టికాలమున ప్రజాపతి ప్రజలను యజ్ఞములతోనూ కూడిన వారినిగా సృజించి ఇట్లు పలికిన. మీరు ఈ యజ్ఞముల చేత వృద్ధి పొందరు, ఇక మీ కోరిన కోరికలన్నిటినీ ఇచ్చుగాక. ఈ శ్లోకంలో మానవులకు యజ్ఞములకు ఎట్టి సంబంధం కలదో భగవానుడు తెలుపుతున్నాడు. యజ్ఞములతో కూడిన వారిగా ప్రజాపతి మానవులను సృజించను. ఎవరికెట్టి నిత్య నైమిత్తిక కర్మకును ఆచరించడంలో సృష్టి యొక్క ఆదిలోనే నిరూపింపబడింది. మానవులు వారి వారి వర్ణ శ్రమాచార ప్రయుక్తముల కర్మలను యజ్ఞస్వరూపములుగా చేయవలను. ఈ విధంగా కర్మలను చక్కగా ఆచరించున్నచో మానవులు సమస్త కోరికలను లభించను. ఇచ్చట కామధేను ఉపమానముగా చెప్పబడింది. కామధేను వశిష్ఠుని వద్దనంద గోవు ఏది కోరినా అది వసుగను కావున అసుగను. అది ఏ రీతిని యజ్ఞములు చేసిందో సర్వాభిష్టము సిద్ధించునని భావం. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం గుణసుందరే శ్రీకాంతాయ కళ్యాణహేణదేద్రం శ్రీ వెంకట నివాసాయ మంగళం. మంగళం గుణసింధవే మంగళానా నివాసాయ దాద్రీసాయ మంగళం. శ్రీమతే రమజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీనిత్యమంగళం. మంగళాశాసన పరమదాచార్యపురం సర్వైస్య పూర్వైరాచార్య సకృపాయాస్తు మంగళం. స్వస్తి. జై శ్రీరామ్.